తొలి ఏకాదశి ప్రాముఖ్యత. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నమస్తే. లక్ష్మీదేవ్యయే. భక్తి బంధువులందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనలో చాలామంది రోజు కష్టపడతాం, రాత్రింబవళ్ళు శ్రమిస్తాం, కానీ ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఇళ్లల్లో ఏదో ఒక అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. వాస్తు దోషాలు ఉన్నాయని, జాతకం బాగోలేదని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం. అయితే మన సనాతన ధర్మంలో కేవలం ఒక పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే మన జీవితాంతం దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన శాస్త్రాలు, పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అలాంటి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు ఏది అనుకుంటున్నారా? అదే తొలి ఏకాదశి. ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఆ రోజు శ్రీ మహావిష్ణువు ఎందుకు యోగ నిద్రలోకి వెళ్తారు, మహాలక్ష్మి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలంటే ఆ రోజు ఏ ఏ పూజలు చేయాలి, ఏ ఏ నియమాలు పాటించాలి, పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఈరోజు శాస్త్రోక్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. తొలి ఏకాదశి పురాణ నేపథ్యం మరియు దేవశయ్యని విశిష్టత. మొదట అసలు తొలి ఏకాదశి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయ్యని ఏకాదశి లేదా ప్రమద ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషువుపై యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. దీనినే చతుర్మాస వ్రత ప్రారంభం అంటారు. విష్ణుమూర్తి 4 నెలలు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు. మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే ఈ సమయంలో సమస్త లోకాలను రక్షించే బాధ్యతను ఆ పరమశివుడు, జగన్మాత అయిన మహాలక్ష్మి చూసుకుంటారని విశ్వాసం. అందుకే ఈ దేవశయ్యని ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంటికి వచ్చి తిష్ట వేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా, ఉపవాసమైనా మన పూర్వజన్మల పాపాలను తొలగించి పితృదేవతల ఆశీస్సులను ఇస్తుంది. తొలి ఏకాదశి రోజున లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా మన ఇంట నిలవాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి క్రమశిక్షణలు పాటించాలో చూద్దాం. దీన్ని స్టెప్ బై స్టెప్ శ్రద్ధగా వినండి. మొదటిది, బ్రహ్మముహూర్తాన లెగవడం మరియు తలస్నానం. ఆ రోజు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో ఉదయం 4 నుంచి 5:30 మధ్యలో నిద్రలెగవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఆ రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం. పసుపు రంగు గురుగ్రహానికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఇది మనలో సానుకూల శక్తిని పెంచుతుంది. రెండవది, పూజా మందిర అలంకరణ మరియు విష్ణు లక్ష్మి పూజ. మీ ఇంటి పూజ గదిని పూలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించాలి. ఒక పీఠంపై శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. పసుపు కుంకుమలతో అష్టదళ పద్మం వేసి పూజ ప్రారంభించాలి. మూడవది, తులసి దళాలతో అర్చన. శ్రీమన్నారాయణునికి తులసి అంటే ప్రాణం. తులసి లేని పూజ విష్ణువు స్వీకరించడు. అయితే గుర్తుంచుకోండి, ఏకాదశి నాడు తులసి ఆకులు కొయ్యకూడదు. కాబట్టి దాన్ని మునుపటి రోజునే తులసి ఆకులను స్వీకరించి పెట్టుకోండి. ఆ తులసి దళాలతో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో శ్రీ వెంకటేశాయ అంటూ స్వామివారిని అర్చించాలి. అలాగే మహాలక్ష్మికి కూడా కుంకుమ పూజ చేయాలి. నాలుగవది, విష్ణు సహస్రనామ పఠనం మరియు లక్ష్మీ అష్టోత్తరం. పూజా సమయంలో మీ ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఒకవేళ చదవడం రాకపోతే టెలివిజన్లో లేదా ఫోన్లో భక్తి పాటలు లేదా విష్ణు సహస్రనామం ప్లే చేసి విన్నా ఆ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది. నైవేద్యంగా పాయసం లేదా అరటిపళ్ళు, తెల్లని స్వీట్లు సమర్పించాలి. సాయంత్రం వేళ పాటించవలసిన అత్యంత శక్తికరమైన పరిహారాలు. మిత్రులారా, ఉదయం పూజ ఎంత ముఖ్యమో సాయంత్రం సంధ్యా సమయంలో చేసే పూజ అంతకంటే 100 రెట్లు శక్తివంతమైనది. సాయంత్రం వేళ లక్ష్మీదేవి సంచారం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఈ క్రింది పరిహారాలు చేయండి. మొదటిది, గడప పూజ మరియు దీపారాజన. సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసి ప్రధాన ద్వారానికి పసుపు కుంకుమ పెట్టి పూలమాలలు వెయ్యాలి.
గడపకు ఇరువైపులా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ఆవు నెయ్యి దీపం సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటిలోకి ఆహ్వానిస్తుంది. రెండవది రావి చెట్టు సేవ. తొలి ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మూలాల్లో ఆవి నెయ్యి దీపం వెలిగించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని, మహాలక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. చెట్టు చుట్టూ 7 లేదా 11 సార్లు ప్రదక్షిణాలు చేసి మనసులోని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. మూడవది దాన ధర్మాలు. ఈరోజు మీ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయడం లేదా గుడి దగ్గర ఉన్నవారికి పండ్లు, వస్త్రాలు దానం చేయడం వల్ల మీ పూర్వీకులు ఆశీస్సులు లభించి కుటుంబంలో సిరి సంపదలకు ఎప్పటికీ కొరత ఉండదు. తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం. కానీ కొన్ని పొరపాట్లు చేస్తే ఉన్న లక్ష్మి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. తొలి ఏకాదశి రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి. మొదటిది ఉపవాస నియమం. ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం ఉండడం చాలా శ్రేయస్కరం. ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు, జావ వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామాసిక పదార్థాలను ముట్టుకోకూడదు. రెండవది ఇంట గొడవలు, కోపాలు. ఆ రోజున ఇంట్లో ఎవరిని నొప్పించడం, పెద్దలతో గొడవ పడడం, ఇతరులను దూషించడం వంటివి అస్సలు చేయకూడదు. ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటే ఇళ్లల్లోనే సిరి సంపదలు తాండవిస్తాయి. మూడవది మధ్యాహ్న నిద్ర. తొలి ఏకాదశి రోజున పగటిపూట నిద్రపోవడం మహాపాపముగా భావిస్తారు. ఆ రోజు పూర్తిగా దైవ చింతనలో భక్తి పాటలు వింటూ గడపాలి. నాలుగవది చీకటి పడిన తరువాత ఇల్లు అశుభ్రంగా ఉంచడం. సాయంత్రం అయ్యాక ఇల్లు చిందరవందరగా ఉండడం, చెత్తా చెదారం అలాగే ఉంచడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, తొలి ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేర్చే ఒక అద్భుతమైన అవకాశం. ఈ చెప్పిన చిన్న చిన్న నియమాలు, పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించండి. ఆ శ్రీమన్నారాయణుడు, జగన్మాత, మహాలక్ష్మి కటాక్షం మీ కుటుంబంపై పరిపూర్ణంగా ప్రసరించి మీ ఇంటి ధనధాన్యాలు కలకాలంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేసి పుణ్యాల్లో భాగస్వాములు కండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.